కోడిగుడ్డు ఒక ఆత్మవిశ్వాసగాథ. ఒకప్పుడు ఒక రైతు అడవిలోనికి వెళ్లి నడుస్తూ ఉండగా అక్కడ ఓ ఈగల గూడు కనిపించింది. ఆ గూడులో కొన్ని కోడిగుడ్లు ఉండగా వాటి మధ్య ఒక ఈగ గుడ్డు కూడా కనిపించింది. రైతు ఆ గుడ్డుని ఇంటికి తీసుకెళ్లి తన కోడి గూళ్ళో పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత అన్ని గుడ్లు ఫట్టాయి. ఆ ఈగ పిల్ల కూడా మిగిలిన కోడిపిల్లల మాదిరిగానే పెరిగింది. ఆమె కూడా అదే విధంగా నేలపై త్రవ్వడం, గింజలు తినడం నేర్చుకుంది. ఒకరోజు ఆ ఈగపిల్ల పైకాసంలో ఎగురుతున్న ఈగలను చూస్తూ ఆశగా అడిగింది, అమ్మా, మనమూ అలా ఎగురగలమా? తల్లికోడి నవ్వుతూ అంది, కాదు నాన్నా. మనం కోళ్లం. మనం ఎగరలేం. ఇది మన జీవితమే. ఈ మాటలు విన్న ఈగపిల్ల తన నిజమైన స్వరూపాన్ని మర్చిపోయింది. ఆ జ్ఞానంలోనే జీవించిపోయింది. సత్యం ఏంటి అంటే, అది ఒక ఈగ. ఆకాశంలో ఎగిరే శక్తి ఉంది. కానీ నమ్మకం లేక ఎగరలేకపోయింది. కథ నీకు చెబుతోన్న బోధ ఏమిటంటే, నీ శక్తిని నువ్వే గుర్తించు. నువ్వు ఏమిటో ఇతరుల మాటలపై ఆధారపడవద్దు. ఆత్మవిశ్వాసమే నీ విజయానికి దారి చూపుతుంది.